లేని స్కామ్ను సృష్టించటం, లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం. ఎవరా జత్వానీ, ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగరరావు దాన్ని రిజిస్టర్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంతా తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీ ఈజ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనకొక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి 3 IPS అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే, రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? IPS ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు? ఒకనొక సందర్భంలో ఆయన పేరు పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులో 311 వేశారని, అర్ధంతరంగా 311 వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద, ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచెస్ పాస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనవి చేస్తున్నా. కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి, ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి. అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి. అయినా మీకేమీ అదుపు లేదు. ఎవరైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు. కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. మీరు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. ఏమిటి కక్ష, ఏమిటి కార్పణ్యం? పరిపాలన చేయలేక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజానీకమని మనవి చేస్తున్నా. మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కేవలం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే రాజ్యం చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మన జాలలేదని కూడా మనవి చేస్తున్నా. ఎక్కడ చేయమండి? గుంటూరులో మీరు చూశారుగా మొన్న, మన గుంటూరులోనే 11 మందిని సస్పెండ్ చేశారండి. ఆ మాధవ్ని, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కాల. అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు? పోలీసు వారి మీద కక్షాదింపులు. నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా. చాలా IPS ఆఫీసర్లు ఉన్నారు కదా, డీజీపీ దగ్గర నుంచి కింద దాకా, SP దాకా. మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. IPS ఆఫీసర్లు. సీతారామాంజలి ఈజ్ యువర్ కొలీగ్. సీతారామాంజలి గారు పనిచేశారు, టాటా పనిచేశాడు, విశాల గున్ని పనిచేశాడు. మీలాంటి అధికారులే వారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురిని ఇవాళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయచ్చుగా. మీరేమన్నా చట్టాలకి దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతులా మీరు? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ప్రతి IPS ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలామంది అరెస్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? PV నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టలేదా? ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? జయలలితను అరెస్ట్ చేశారు, చేయలేదా? వాళ్ళందరినీ ఇక మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారా ప్రభుత్వాలు వచ్చి IPS ఆఫీసర్ని? ఏమిటి అన్యాయం? ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే అని అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం.
ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగానం దాపరించింది, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతనం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు.